తప్పు అందరూ చేస్తారు. కానీ దాన్ని సరిదిద్దుకునేది ఓన్లీ మంచి వాళ్ళు మాత్రమే. మంచి వాళ్ళుగా ఎలా ఉండాలి? అదెలా సాధ్యం? అంటే నేను చెప్పే ఒక చిన్న పాయింట్‌తో చాలా వరకు మంచి వాళ్ళుగా మారే అవకాశం ఉంటుంది. రోజు పడుకునే ముందర ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే ఈరోజు నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఈరోజు నేను ఎవరినైనా చూసి కుళ్ళుకున్నానా? అసూయపడ్డానా? ఈరోజు నేను ఎవరినైనా ద్వేషించానా? ఇలాంటివన్నీ తెలుసుకొని అంటే ఆత్మపరిశీలన చేసుకొని మనసులోకి చూసి మనని మనం తెలుసుకుంటే దాని తర్వాత ఎవరినైనా బాధ పెడితే కనుక వెళ్ళి సారీ చెప్పాలి. ఎవరి మీదైనా అసూయ పడితే కనుక ఆ అతి ఆ అసూయ అనేది మనసులోంచి తీసేయడానికి ప్రయత్నించాలి. ఎవరినైనా అసహించుకుంటే కనుక అది ఎందుకు అలా అసహించుకోకూడదు, మనకెందుకు, మనం అలాంటివి అసహించుకోవడం కరెక్ట్ కాదని మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకొని మీకు మీరు కౌన్సిలింగ్ చేసుకుని అలా ఉంటే కనుక మీరు మంచి వాళ్ళుగా మారడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అది. సో మంచి వాళ్ళుగా మారాలనుకుంటే ప్లీజ్ అహం అనేది తగ్గుతుంది. వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం వల్ల అహం వల్లే జీవితాలు నాశనం అవుతాయి. సో అహం అనేది తగ్గించుకోండి, మంచి వాళ్ళుగా ఉండండి.